ఇక అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా అనే ఒక వార్తను చూస్తున్నాం మనం. ఆల్రెడీ 1 ఎకరా వరకు ఉన్నటువంటి రైతులకు చాలామంది రైతులకు ఈ రైతు భరోసా అనేది అకౌంట్లలో పడిపోయింది. 17.3 లక్షల మందికి లబ్ధి. 1 ఎకరం వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో 17.03 లక్షల మందికి ఎకరం వరకు ఉన్నటువంటి డబ్బులు పడ్డాయి. రాష్ట్రంలో బుధవారం నుంచి 1 ఎకరం వరకు భూమి సాగు చేసిన అన్నదాతలకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. 17.03 లక్షల రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని చెప్పారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ నెల 26న విడుదల చేసిన నిధులతో కలిపి 26 తారీఖు నాడు కొంత పైలట్ ప్రాజెక్ట్గా విడుదల చేశారు కదా, అవిటితోటి కలిపి 1126.54 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు అవుతుందని అన్నారు. ఇప్పటికే రైతు బంధుకు 7,625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు బీమాకు 3,000 కోట్లు పంపిణీ చేశామని, పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధర కొనుగోలు చేసినట్టు, ప్రతి పంటను పూర్తిగా సేకరించడానికి కేంద్రం గడువు కోరినట్టు వెల్లడించారు. మొత్తంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే 17.03 లక్షల మందికి అయితే రైతు భరోసా పడ్డదని చెప్తుండు. మీ ఖాతాలలో పడ్డదా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే 1 ఎకరం లోపల ఉన్నోళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం దాటకుండా ఉన్న రైతులకు రైతు భరోసా పడ్డదా లేదా కామెంట్ చేయండి. ఇక అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా అనే ఒక వార్తను చూస్తున్నాం మనం. ఆల్రెడీ 1 ఎకరా వరకు ఉన్నటువంటి రైతులకు చాలామంది రైతులకు ఈ రైతు భరోసా అనేది అకౌంట్లలో పడిపోయింది. 17.3 లక్షల మందికి లబ్ధి. 1 ఎకరం వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో 17.03 లక్షల మందికి ఎకరం వరకు ఉన్నటువంటి డబ్బులు పడ్డాయి. రాష్ట్రంలో బుధవారం నుంచి 1 ఎకరం వరకు భూమి సాగు చేసిన అన్నదాతలకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. 17.03 లక్షల రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని చెప్పారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ నెల 26న విడుదల చేసిన నిధులతో కలిపి 26 తారీఖు నాడు కొంత పైలట్ ప్రాజెక్ట్గా విడుదల చేశారు కదా, అవిటితోటి కలిపి 1126.54 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు అవుతుందని అన్నారు. ఇప్పటికే రైతు బంధుకు 7,625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు బీమాకు 3,000 కోట్లు పంపిణీ చేశామని, పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధర కొనుగోలు చేసినట్టు, ప్రతి పంటను పూర్తిగా సేకరించడానికి కేంద్రం గడువు కోరినట్టు వెల్లడించారు. మొత్తంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే 17.03 లక్షల మందికి అయితే రైతు భరోసా పడ్డదని చెప్తుండు. మీ ఖాతాలలో పడ్డదా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే 1 ఎకరం లోపల ఉన్నోళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం దాటకుండా ఉన్న రైతులకు రైతు భరోసా పడ్డదా లేదా కామెంట్ చేయండి.